అయ్యా మాకు మెట్రో ఎందుకు ఇవ్వలేదంటే జై శ్రీరామ్ అంటారు. అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. అయ్యా బీజేపీ ఉట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు, వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోషమ్మకు కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు వచ్చి చెప్పేది? ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు. అయ్యా ఈ దేవుని చూసి, అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోడతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చం అత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిండు బస్ వేసుకొని, కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంటే ఆయన బస్ వేసుకొని బయలుదేరిండు.